260 ఉద్యోగాలు ఎవరు ఇచ్చిండ్రు అనేది ఆ ఉద్యోగాలకు వేరే వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత డిఎస్సిలో మేమే నింపినామంటున్నారు. మీరు ఇచ్చిన డిఎస్సిలో పోస్టులు 6000 పోస్టులు మాత్రమే. 11,000 పోస్టుల్లో 5,000 పోస్టులు గతంలో మేమున్న బాబతినే రద్దు చేసి దాంట్లో యాడ్ చేసి ఇచ్చిండ్రు. రెండవది, ఇప్పుడు మీరు ఉస్మానియా విద్యార్థి నాయకుడు నిరుద్యోగి అన్నారు. మరి నిరుద్యోగులు అయితే మీకే ఎక్కువ తెలియాలి. ఇప్పుడు మీ అశోక్ నగర్ పోతే వాళ్ళే చర్చ పెడతా ఉన్నారు. ఇలా నిరుద్యోగులకు ఇస్తున్న ఆయే హామీలు అమలు కాలేదని మీ నిరుద్యోగ సమాజమే రెగ్యులర్ గా మా భవన్కి వచ్చి మాట్లాడుతున్నారు. మా గొంతెత్తి మా గురించి మాట్లాడని చెప్తున్న సందర్భం. సరే, మీరు ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కావచ్చు. రెండవది, మాకు 3 సంవత్సరాల కాలం ఉన్నదన్నారు. మీకు 3 సంవత్సరాల కాలం అయితే నేను అడిగేది ఇదే. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 అంశాల గురించి మాట్లాడిన మిత్రమా. నేను మిగతా అంశాల గురించి మాట్లాడలేదు. ఇది 100 రోజుల్లో చేస్తానది మేం కాదు. ఇది ఈయన 3 సంవత్సరాల్లో మీరు చెప్పలే. అప్పుడే ఇది 5 సంవత్సరాలు మాట్లాడకపోదు. ఇది ఒక ఇంటింటికి ఒక పత్రం, గ్యారంటీ పత్రం అని చెప్పి మీరు గ్యారంటీ పత్రం అని ఇది ఒకటి ఇంటింటికి ఇచ్చిర్రు. ఇప్పుడు మళ్ళా మేము గదే ఇంటింటికి ఇవ్వబోతున్నాం. మీకు ఇంటింటికి ఇచ్చిన దాంట్లో ఏం నెరవేరినాయో నెరవేరితే వాళ్ళకేయండి, నెరవేరకుండా మాకేయండి అని చెప్పబోతా ఉన్నాం. ఇది మీరు సంతకాలు పెట్టిర్రు ఇద్దరు. పిసిసి అధ్యక్షుడు అప్పుడున్న బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. సో ఇది 100 రోజుల్లో చేస్తారన్నది మేం కాదు. కాబట్టి మీరు 5 సంవత్సరాల మ్యాండేట్ మీరు చెప్పలేదు. సో కాబట్టి అది గుర్తుంచుకోవాలి. రెండవది ఏమంటున్నారంటే సోదరుడు, మేము అసలు జీవోనే తీసుకురాలేదు ఇండస్ట్రీకి సంబంధించి. కేటీఆర్ గారు ఇండస్ట్రీ వచ్చే వాళ్ళను బెదిరిస్తుండు అంటున్నాడు. మిత్రమా, బెదిరించుడు కాదు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండనాడు ఇలా తెలంగాణ బ్రహ్మాండంగా ఐటీలో పరిశ్రమలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం మేము. కానీ ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో మనం లెక్క పెడదామా? ఇలా మీరు తీసుకొచ్చింది ఏంది? మొన్న క్యాబినెట్ లో మొన్న మీరు క్యాబినెట్ లో పెట్టింది ఏదైతే ఉన్నదో నిరుపయోగంగా పరిశ్రమలకు ఇచ్చిన ల్యాండ్ ప్రభుత్వము తీసుకోవాలని మనకు అవగాహన ఉంది. ముఖ్య మూలిగినా కూడా 20,000 కోట్ల 10,000 నుంచి 20,000 కోట్ల అంటే ఎక్కువ పెరగదు. వెంకట గారు మీరు ఆగండి. మీరు మాట్లాడండి. వాసుదేవ్ రెడ్డి 5 లక్షల కోట్లు సార్ శ్రీనివాస్ గారు. ఏంటవి పైసలా ఇంకేమైనా రాసుకొని మళ్ళీ మాట్లాడుతున్నాం మీతోటి. సో నేను చెప్పింది కూడా మీరు రాసుకొని మాట్లాడండి. ఇవాళ మీరు పరిశ్రమలకు రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు కదా. మీరు కేబినెట్ లో తెచ్చిన తీర్మానం ఏంది? మీరు ఏం మాట్లాడుకున్నారు? ఏవైతే గత 20-30 సంవత్సరాల క్రితము ఆనాడు నిరుద్యోగాలను రూపుమాపడానికి లేకపోతే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎవరైతే కంపెనీలు పెట్టుకున్నారో ఆ కంపెనీకి వడ్డీకి పావుషర్ అంటే రూపాయి కాస్ట్ ఉంటే పావుల పెట్టి వాళ్ళకు ల్యాండ్ అలాట్ చేసింది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. నాడు కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన మేము కావచ్చు, ఇప్పుడు మీరు వచ్చిన కావచ్చు. ఎవరైనా వారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కంపెనీలు నిర్మాణం చేసినాం. ఏవైతే 20-30 సంవత్సరాల క్రితం పెట్టిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మూతపడ్డాయి. ఆ మూతపడ్డ కంపెనీల ప్లేస్ లో ఆ యొక్క ల్యాండ్స్ నిరుపయోగంగా పడి ఉన్నాయి. దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని మీరు ఆలోచన చేసింది మంచిదే. కానీ చేసిన ఆలోచనలో గతంలో మేము కూడా ఇచ్చినాం. 2013లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చిండు. ఆ తర్వాత మేము వచ్చినాక కూడా ఒక చట్టం తీసుకొచ్చినాం. దాని మీద తీసుకొచ్చినాక మేము ఏం చెప్పినామంటే, ఏదైతే మార్కెట్ వాల్యూ కాకుండా గవర్నమెంట్ వాల్యూ, సబ్ రిజిస్టర్ వాల్యూ, SRO ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ నిరుపయోగంగా ఉన్న ల్యాండ్స్ కు సంబంధించిన యజమానులు, పరిశ్రమ యజమానులు 100% కట్టాలి అని చెప్పి మేము చెప్పినాం. ఒకవేళ వాళ్ళు ఇంకెవరికన్నా లీజుకి ఇస్తానో అమ్ముకుంటానో వాళ్ళు మాత్రం 200% కట్టాలని మేము ఒక చట్టం తీసుకొచ్చినాం. కానీ మీరు కేబినెట్ సమావేశంలో ఏం చెప్పిండ్రు? నిన్న మీ యొక్క మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు 30 నుంచి 50% తీసుకుంటున్నామని చెప్పిండ్రు. అంటే SRO రేట్లో, గవర్నమెంట్ రేట్లో 30% ఎందుకు తీసుకోవాలి? ప్రభుత్వం ఎందుకు వాళ్ళకు వత్తాసు పలకాలి? ఇది ప్రజల సొమ్ము కదా. ప్రజలంటే మన అందరి సొమ్ము కదా. ఇప్పుడు బాంబేలో, మహారాష్ట్రలో అక్కడ కూడా పరిశ్రమలు మూతపడితే దాదాపుగా 50-50 తీసుకున్నారు. అంటే 50% ల్యాండ్ గవర్నమెంట్ తీసుకున్నది, 50% ల్యాండ్ అక్కడ పరిశ్రమల యజమానులకు ఇచ్చింది. అట్లా తీసుకోండి. ఇప్పుడు మీరు ఇందిరమ్మ ఇల్లు కడతానంటున్నారు కదా. ఇందిరమ్మ ఇళ్ళకు హైదరాబాద్ లో జాగలేదు కదా. ఇంతవరకు హైదరాబాద్ నగరంలో ఒక ఇటుక వేర్చలేదు కదా. మీకు జాగలేదు అంటున్నారు కదా. ఈ పరిశ్రమల ల్యాండ్ 50% తీసుకొని ఇందిరమ్మ ఇల్లు కట్టండి, లేకపోతే పార్కులు నిర్మాణం చేయండి. అట్లా కాకుండా దాని చాటున దాని వెనుక ఇంకేదో చేసుకుంటూ
ఆ యొక్క దాని ముసుగులో లక్షల కోట్లు దండుకోవాలని మీ యొక్క వాసుదేవ్ రెడ్డి గారు, వాసుదేవ్ రెడ్డి గారు, ఒక మాట అడుగుతాను. లీజ్ ఇచ్చిన ల్యాండ్కి ఏ ప్రొవిజన్ లేదు కానీ వందల ఎకరాలు లీజ్ ఇచ్చిన ల్యాండ్కి ఇన్ని సంవత్సరాలకి పరిమితం వందల ఎకరాలు అయిపోయిందా? అమ్మేసిండు కదా.